శరీరానుసారంగా బతికే ఉంటావు, కానీ ఆత్మానుసారంగా చచ్చిపోయిన వ్యక్తివి. ఆత్మీయ జీవితంలో నిన్ను నీవే చంపుకుంటున్నావంటే పాము కాటి వేసింది. ఏ పాము? పొరుగువాని సొమ్ము పాము వలె కాటి వేస్తుంది అన్నాడు ప్రభు. ఆ పొరుగువానిది ఏదైనా ఆశించొద్దన్నాడు. తెలుగుదేశం వాళ్ళు ఎంత ఇస్తారా ఆశించేవరకు, అది పొరుగువాని సొమ్ము ఆశిస్తే పాము వలె కాటి వేస్తుంది. వైఎస్ఆర్ ఎంత ఇస్తారని ఆశించావనుకో, అది పొరుగువాని సొమ్ము, అది తెచ్చుకున్నావా పాము వలె కాటి వేస్తుంది. అస్తం గుర్తులు ఎంత ఇస్తారని వెళ్ళి తెచ్చుకున్నావేమో, అది పొరుగువాని సొమ్ము పాము వలె కాటి వేస్తుంది. మన నీతి మనల్ని బ్రతికించదా? నీ భక్తి నిన్ను పోషించదా? నీ యథార్థత నీకు ఆశీర్వాదం ఇవ్వదా? ప్రార్థనే కదా దేవుడు ప్రతిఫలం ఇచ్చేది. ప్రార్థన ఆలకించి అందుకంటున్నాడు, వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలము ఇస్తాను. కాబట్టి ఘనతను, అక్షయతను, మహిమను వెతుకు వారికి నిత్య జీవం ఇస్తాను. ఊరుకోండి పాస్టర్ గారు, తొందరగా వదిలేస్తే ఈరోజు రేపు మేము వెతికితే ఓ 10,000 వస్తాయి మా ఇళ్లలో. 10,000తో 10 రోజులు తింటాం పుగ్గులాపించుకుంటూ. అంటే అది తింటే పొరుగువారి సొమ్ము పాము వలె కాటి వేస్తుందని దేవుని వాక్యం నీకు చెప్తూ ఉన్నాడు. కాటు పొరుగువారి సొమ్ము పాము వలె కాటి వేస్తుంది. ఆ కాటు గురికాకు చచ్చిపోతావు. మేము సావలేదు కదండి, మేము తింటున్నాం కదా, సావలేదు కానీ బతుకుతావు. ఎలాగా? శరీరానుసారంగా బ్రతికే ఉంటావు, కానీ ఆత్మానుసారంగా చంపబడిన వ్యక్తివి. ఆత్మీయ జీవితం లేదు, విశ్వాస జీవితం లేదు, నీతి లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు. బ్రతకడానికి మాత్రం శరీరానుసారంగా బ్రతికే ఉంటావు. ఎలాగా? గ్యాజీలాగా. గ్యాజీ బ్రతికే ఉన్నాడు, కుష్ఠరోగంతో బతుకున్నాడు. ఆ పాపం అనే కుష్ఠరోగం పై కనపడదు, నీ శరీరంలో, నీ హృదయంలో ఉంటుంది. అది ఆ కుష్ఠరోగముతో, పాపం అనే కుష్ఠరోగముతో నువ్వు బ్రతుకుతావు భూలోకంలో. ఏది కావాలో తెలుసుకో. సుగుణమ్మ గారు, నిద్ర వచ్చేస్తుంది, కింద పడిపోతావేమో. ఏది కావాలో తెలుసుకో. సాతానుగాడే దేవుని వాక్యాన్ని విననివ్వడు. దేవుని వాక్యాన్ని విననివ్వకుండా మగత పుట్టించి, కనురెప్పలు మూత పుట్టించి ఎవరిని అర్థం కాకుండా చేస్తాడు. ఎందుకంటే ఈ మాటలు అర్థమైతే నా స్నేహాన్ని విడిచిపెడుతుంది చంద్రబాబు సుగుణమ్మ, ఏసైతో సహవాసం చేస్తుంది, ఒక స్నేహితురాలను పోగొట్టుకున్న వ్యక్తిని అవుతాను, కాబట్టి అలా కాకూడదు అని వాక్యాన్ని విననివ్వకుండా చేస్తాడు. వాక్యాన్ని అర్థం కాకుండా చేస్తాడు. ఇంకొకటి ఏంటి తెలుసా? ఇన్న వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలు పెట్టుకుని, సీరియల్ పెట్టుకుని, సినిమాలు చూస్తూ ముసలం ముచ్చట్లు వేస్తూ ఉంటుంటే ఆకాశ పక్షులు వచ్చట ఈ విత్తబడిన వాక్యాన్ని విత్తనాలు ఎత్తుకుపోతాయట. ఆకాశ పక్షులే సాతాను దూతలకు చోటు ఇవ్వకండి. ఈ విత్తబడిన వాక్యాలు వెతుకుపోతాయి. ఇక ఏదో చెప్పాడు అయ్యగారు, బాగా చెప్పాడు, మంచిగా చెప్పాడు, గట్టిగా చెప్పాడు, ఖండించి చెప్పాడంట. ఏంటమ్మా అంటే అయ్యే గుర్తు రావట్లేదు. పక్షులు ఎత్తుకుపోయి ఇక గుర్తేమొస్తాయి? ఎవరైతే ఇస్తారా వాళ్ళ దగ్గరికి ఏ దగ్గరికి తిరుగుతూ ఉన్నాక వాక్యం నీకు ఎందుకు గుర్తొస్తుంది? సాతానుగాడు ఎత్తుకుపోయాడు. అలా చేయకండి. పశువు వలె, గొర్రె వలె, మేక వలె, ఆ గేదె వలె నెవరు వేసుకో. ఈరోజు వాక్యము ఏదో చెప్పాడని ఆ వాక్యాన్ని గుర్తు చేసుకుని, ఆ వాక్యాన్ని ఎవరు వేసుకొని మరలా కడుపులోని బయటకు తీసుకుని ఆలకిస్తూ, చెప్పుకుంటూ, ధ్యానిస్తూ ఉంటే అది హృదయంలో ప్రింట్ అయిపోతుంది. ఆ వాక్యము ఎవడెత్తుకుపోడిక వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే, వాక్యానుసారం నువ్వు జీవిస్తే ఎలాగవుతుంది? మనం దీవించబడతాం. ఏలియా దగ్గర ఎదిగిన ఎలీషా వలె దీవించబడతాం. ఎలీషా దగ్గర నా గ్యాజీ వలె కాకూడదు మనం. కాబట్టి దైవికమైన, ఆత్మ సంబంధమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ఆయన అన్నాడు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము ఇస్తాను. అట్టి నిత్య జీవం కోసమే ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. ప్రభు మాటలు ప్రతి ఒక్కరి దగ్గర ఫలింప చేయునుగాక.